ఏడు పాపండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పను. చెప్పండి. మీరు రోజు దండం పెట్టే బుద్ధుడు యాక్సెప్ట్ ద పెయిన్ అన్నారు. దాని అర్థం తెలుసా మీకు? రావి చెట్టు పూలు పెట్టమని అర్థం. ప్రభు చెప్పాడు, నేను రోజు పెడుతున్నాను సార్. వాడి తలకాయ వాడు లూజు. ఇప్పుడు యాక్సెప్ట్ ద పెయిన్ అంటే నొప్పిని స్వీకరించు అని అర్థం. అదే జీవితం. ఏమిటి సార్ అర్థం లేకుండా నొప్పిని ఎందుకు భరించాలి? చెప్తాను వినండి. మీరు మీ ఊళ్ళో రోజు జిమ్ పోయేవాడు ఉన్నారుగా? అవును. ఏమి యాక్షన్ హీరో అర్నాల్డ్ కూడా జిమ్ కు వెళ్లేవాడుగా? అవును. జిమ్ లో ఏం చెప్పారు? ఏం చెప్పారు? మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ కండలు నొప్పుడుతాయిగా? అవును. నొప్పి వస్తే ఆ కండలు గట్టిగా బలంగా ఉంటాయని కదా అర్థం. ఆ నొప్పి వల్ల కదా కండలు గట్టిగా ఉన్నాయని మీకు తెలిసేది. అదే విధంగా నొప్పి ఉంటేనే కదా జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలా చూడండి, మీ అల్లుడు మీ అమ్మాయిల ఎడబాటు వాళ్ళకి ఒకరి మీద ఒకరికున్న ప్రేమను పెంచుతుంది. జీవితం ఆనందంగా ఉంటుంది. సమస్యలు లేని జీవితాలే శపించబడ్డ జీవితాలు. మీ ప్రశాంతంగా ఉన్న బుద్ధుడు, యాక్షన్ హీరో అర్నాల్డ్ గారు ఒకే విషయాన్ని చెప్తున్నారు, నొప్పిని స్వీకరిస్తే సుఖంగా ఉండొచ్చని.